ఇట్లా ఉంటే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ పై దాడి ఘటనలో చర్యలు. కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కి సంజయ్ ఫిర్యాదు. రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని ఆ స్పీకర్ హామీ. ఇది ఒక్కటే కాదు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి కాదు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి పైన కూడా దాడి చేసిండి. చాలా చేసిండి, చాలా చేసేసి అక్కడ నుంచి అక్కడికి పోవుడు. నువ్వు రౌడీవా, ఎమ్మెల్యే మనిషివా, లేకపోతే ఏంది ఇది నీ కథ ఏంది? హుజరాబాద్ దీనికోసమేనా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నేను చచ్చిపోతా బిచ్చిపోతా అంటే ఇప్పుడు చూపించాలి. ఇందాక నీ చూస్తున్నాం కదా నీ కథ. ప్రజలకు అండగా ఉండు, హుజరాబాద్ నియోజకవర్గం పైన దృష్టి పెట్టు. ఇది అన్ని పక్కకు పెట్టేసి మొత్తం ఇక నేనే మునగాన్ని నేనే ఇట్లా అని చెప్పేసి అప్పుడు అన్నటువంటి మంచి తెలంగాణ అన్నాడు పక్కన పెట్టి నీకు ఓట్లేసిండ్లు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే కథ చేసిండు మనోడు. ఏం చేసిండు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే, జగన్మోహన్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకిస్తుంటే దానికి రైల్లో అక్కడికి మానుకోట కాడ రాళ్ళేసి తెలంగాణ ఉద్యమకారుల పైన రాళ్ళేసి తుపాకులు చూపించడంలో ఈ మనిషి ఉన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినోడు మనోడు. ఇప్పుడు అంటుండగా నేను తెలంగాణ ద్రోహి పార్టీ, తెలంగాణ ద్రోహి 1000%. ఎందుకనంటే ఇప్పుడు అంటుండే కేసీఆర్ సంకల ఏరి ఇప్పుడు నేనే మునగాన్ని నేనే తెలంగాణ ఉద్యమకారు అన్నట్టుగా అట్లా చెప్తా ఉన్నాడు. కానీ ఈయన కథకి ఇట్లుండదు అన్నమాట లెక్క. కాబట్టి ఇవి నువ్వు మనిషి లెక్క మరసలుకో. అక్కడ ఉన్నటువంటి హుజురాబాద్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నది నువ్వు మంచిగా ఏమైనా పని చేస్తావు, లేకపోతే ఏమైనా పోతు మునగాని ఏమో చేస్తావని చెప్పేసి కాదు. మా గురించి ఆలోచిస్తావు, అంతో ఎంతో మా గురించి నువ్వు చచ్చిపోతావు అంటే మేము బతికిచ్చినాము కాబట్టి మా గురించి కూడా మా ఆలోచిస్తామని చెప్పేసి చేసిండ్రు. కానీ ఇటువంటి లంగ కథలు పడుతుంది కాదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. గుర్తుపెట్టుకో. అరే కరీంనగర్ సమావేశంలో మంత్రులు ఉన్నారు కదా, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అన్న, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ అన్ననే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు చెప్పినా వినకపోతే నువ్వు ప్రజాప్రతినిధులపైన దాడి చేస్తే ఇక సామాన్య ప్రజలపైన ఎంత దారుణంగా దాడి చేస్తావో అర్థమైతే లేదు. బొంద పెడతారు, తీసి బొంద పెడతారు. అదే హుజురాబాద్ ప్రజలు పోస్తేనే వాళ్ళ పని అయింది, మిమ్మల్ని నీ పని కూడా అవుతుంది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 1 టౌన్ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొని వస్తుండగా హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకొని కరీంనగర్కు తరలించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రసంగాన్ని కౌశిక్ రెడ్డి అడ్డుకొని దాడి చేసే ప్రయత్నం చేసిండు కాబట్టి తీసుకుపోయారు. నిన్న నువ్వు నిజంగానే దాడి చేయాలంటే పాడి కౌశిక్ రెడ్డి ఫస్ట్ టీఆర్ఎస్లో లేని కాంగ్రెస్లో 2018లో గెలిచిన 12 మంది టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళ పైన దాడి చేయి ఫస్ట్ వెళ్ళి. తీసుకుపోయారు నిన్న. అంటే అప్పటికి మార్నింగ్ న్యూస్లో మనం చెప్పినాం ఆల్రెడీ. ఇటే ఉన్నట్టున్నాయిగా, ఇటే ఉన్నాయి. అదే టాస్క్ ఫోర్స్ వాళ్ళు తర్వాత వాళ్ళు ఎస్ఓటీ అందరూ వచ్చేసిండ్రు. ఈయనే మునగాడు తీసుకొని పోయిండ్రు. పట్టుకుపోయారు నిన్న. నూకకు పోయి వస్తా అంటుడు, రా భయ్య అని తీసుకొని పోతున్నారు మరి వాళ్ళు కూడా. కరీంనగర్ తీసుకుపోయారు. అట్లుంటుంది మనంతో.